కాసేపట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేతలు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి పవన్ వెళ్లనున్నారు. కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరిపాటి దిబ్బలు, ఎర్రంపేట, రాజవరం మీదుగా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి పవన్ చేరుకుంటారు. ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్. 30 ఎకరాల ఆలయ భూమి పత్రాల్ని అధికారులకు అందజేయనున్నారు. నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు పవన్. ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాసేపట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు మంత్రి కందుల దుర్గేష్, జనసేన నేతలు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఐఎస్ జగన్నాథపుర గ్రామానికి పవన్ వెళ్లనున్నారు. కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరిపాటి దిబ్బలు, ఎర్రంపేట, రాజవరం మీదుగా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి పవన్ చేరుకుంటారు. ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్. 30 ఎకరాల ఆలయ భూమి పత్రాల్ని అధికారులకు అందజేయనున్నారు. నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ప్రస్తుతం అక్కడ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎయిర్పోర్ట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇక్కడ జనసేన నాయకులు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో సిద్ధంగా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ రాకతోటి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడ మోహరించాయి. అయితే పవన్ కళ్యాణ్ మరొక 20 నిమిషాల్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగనున్నారు. దిగిన తర్వాత నేరుగా ఏపీ గేట్ నుంచి ఆయన కాన్వాయ్ ఇటు ఐఎస్ జగన్నాథపురం బయలుదేరనుంది. అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కొంతమూరు, గామన్ బ్రిడ్జ్ మీదుగా కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల మీదుగా ఇక్కడ ద్వారకా తిరుమల మండలంలోని ఈ ఐఎస్ జగన్నాథపురానికి చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ఏదైతే ఆ దేవాలయానికి సంబంధించి 30 ఎకరాల పత్రాలు, భూమి పత్రాలని ఇక్కడ అధికారులకి అందజేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలకి, అంటే ఇక్కడ బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు కొన్ని అభివృద్ధి పనులకు కూడా పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. పోలీసులు అయితే పెద్ద ఎత్తున రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ప్రత్యేకమైన బందోబస్తు కూడా ఏర్పాటు, ఎక్కడికక్కడ ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా జనసేన నాయకులు అలాగే జన సైనికులు ఆయన్ని ఆపేందుకు అవకాశం ఉంది. ఇక్కడ కొంతమూరు, కొవ్వూరు, అలాగే దేవరపల్లి, నల్లజర్ల ఇట్లా కొన్ని ప్రాంతాల్లో జనసేన నాయకులు హైవే మీద పవన్ కళ్యాణ్ ఆపి కొన్ని సమస్యలు చెప్పుకుందామని కూడా వెయిట్ చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకు మంత్రి కందుల దుర్గేష్, అలాగే రాజనగర్ ఎమ్మెల్యే బొత్తల బలరామకృష్ణ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, అలాగే రాజమండ్రి జనసేన
ఇన్ఛార్జి అతి సత్యనారాయణ, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనిధితో పాటు మరి కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర చాలా సందడి చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. మనం బందోబస్తు కూడా చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే మరో 20 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపల డిప్యూటీ సీఎం కి పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.